వివక్షత వేధింపుల నుంచి రక్షణ పొందేందుకే ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టాన్ని రూపొందించడం జరిగిందని జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్పష్టం చేశారు. ఈ చట్టంపై సంపూర్ణ అవగాహన చేసుకుని దానిని సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. వివక్షత వేధింపుల నుంచి రక్షణ పొందేందుకు ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టాన్ని రూపొందించడం జరిగిందని జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్పష్టం చేశారు. ఇక చట్టంపై సంపూర్ణ అవగాహన చేసుకుని దానిని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ నేర పరిశోధన విభాగం విశాఖపట్నం ప్రాంతీయ కార్యాలయం ఆధ్వర్యంలో లక్కవరపుకోట ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం 1989పై అవగాహన సదస్సును నిర్వహించారు. చదువుకున్న విద్యార్థులు అది ఒకసారి మీరు అర్థం చేసుకోండి, ఆలోచించండి. ఈ చట్టం వల్ల ఎంతమందికి బెనిఫిట్ పొందుతున్నారు, ఏ విధంగా ఈ చట్టాన్ని అమలు చేస్తున్నారు, అన్నిటికంటే ముఖ్యంగా ఏ విధంగా ఈ చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నారు అన్న దాని మీద మనం ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మీరు తర్వాత మేము ఎదుర్కొన్నాక మీరు దగ్గర ఉన్న క్లాసులు చెప్తారు. మీరు దీని మీద ఎవరైనా ఎలా సెషన్స్ పెట్టారు మన సిఐటి వారు, అందులో చెప్తారు మీరు ఎలా దుర్వినియోగం. చట్టంలో ముఖ్యంగా మనం ఎక్కువ మంది వాడేది సెక్షన్ 310 మీదే ఎక్కువ కేసులు ఫైల్ అవుతాయి. కానీ అది ఎంత బలమైనది ఆ సెక్షన్ అనేది, ఎంత బలహీనపడుతుందని కూడా మీకు ఒక అవగాహన ఉండాలి. ఎస్సీ ఎస్టీ ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ యాక్ట్ 1989 లో ఎనాక్ట్ చేయడం జరిగింది. దాని తర్వాత దానికి చాలా అమెండ్మెంట్స్ కూడా రావడం జరిగింది. దానికి ఉద్దేశం మన కాన్స్టిట్యూషన్ నుంచి వస్తుంది. అంటే మనకి ఇండిపెండెన్స్ వచ్చేటప్పుడు, స్వతంత్రం వచ్చేటప్పుడు బిఆర్ అంబేద్కర్ గారి ఆధ్వర్యంలో మన కాన్స్టిట్యూషన్, మన రాజ్యాంగం ఫ్రేమ్ చేయడం జరిగింది. దాంట్లో మన దేశంలో ఉన్న అందరికీ సమాన హక్కులు ఇవ్వడం జరిగింది. ఇంతకుముందు మన సొసైటీలో కాస్ట్ సిస్టమ్ ఉండేది, కాస్టిజం ఉండేది. దాంట్లో కొన్ని కాస్ట్స్ ను చాలా బ్యాడ్ ట్రీట్మెంట్ చేసేవారు, చాలా బ్యాడ్ ట్రీట్మెంట్ ఇచ్చేవారు. సో అన్ని కాస్ట్ ని పవర్ చేయడానికి ప్రజల సమాజం